కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇప్పుడు? ఇంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. జనరలీ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే అందరూ ప్రభాస్ లాంటి స్టార్ని లవర్ బాయ్గా అసలు ఎలా అన్నారు, రిలీజ్ చేసి ఇలానే ఇంతే అని చూపించేశారు. సో ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి? కాంప్లిమెంట్స్లో ఐఎమ్ హియరింగ్ పోయిటరీ అండి, లైక్ ద వే దే ఆర్ రైటింగ్, హౌ మచ్ దే లవ్ ద ఫిలిం, వాళ్ళకి ఎంత టచ్ చేసింది. అండ్ సమ్ పీపుల్ ఆర్ సెయింగ్ లైక్ 3 times 4 times వెళ్ళాను, లైక్ ఐ కుడెంట్ స్టిల్ గెట్ వాట్ ఐ వాంట్, ఆ ఎమోషన్స్ కానీ అది కానీ ఐ వాంటెడ్ టు వాచ్ అగైన్ అని చెప్పడం కానీ, లైక్ వెరీ సర్ప్రైజింగ్లీ అండి, లైక్ ద ఏజ్ గ్రూప్ అబౌవ్ 50 ఆర్ లైక్ రియల్లీ లవింగ్ ద ఫిలిం. లైక్ వాళ్ళు లైఫ్ మొత్తం చూస్తుంటారు కదా, వాళ్ళు కనెక్ట్ అయ్యే విధానం. లవ్ స్టోరీ అంటే యూత్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటా, కానీ 50 అబౌవ్ వాళ్ళకి అనేసరికి యూత్ కి కూడా కనెక్ట్ అవుతుంది. లైక్ దిస్ వాజ్ అ సర్ప్రైజ్ దట్ అబౌవ్ 50-year-old లైక్ దే వర్ ఏబుల్ టు కనెక్ట్ టు ద ఫిలాసఫీ ఆఫ్ ద ఫిలిం. సో ఆ లాస్ట్లో చెప్పిన దాని గురించి నిన్న సంబడి ఫ్రమ్ వైజాగ్, లైక్ పెద్ద ఆయన ఐ ఫర్గాట్ హిస్ నేమ్, ఆల్ ఇండియా రేడియోలోనే దేంట్లో వర్క్ చేస్తారంట. And I think he's around 60 plus something, I don't know, but he wrote a review and he sent me. Okay. So దాంట్లో ఏం నచ్చింది, ఎట్లా నచ్చింది, ఏంటి దాని గురించి కానీ, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్సాటిస్ఫైడ్ దట్ దెర్ ఇస్ నో ఫైట్ ఇన్ ద ఫిలిం. జనరలీ ప్రభాస్ అనగానే హైట్ కి దానికి యాక్షన్ హీరో లాగా అట్లీస్ట్ కొంతసేపు చూడాలనుకుంటారు కదా. అంటే మనం కథలో ప్రేమ గొప్పదని చెప్తున్నాం, దానికి మళ్ళీ ఫైట్ పెడితే హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ రైట్ టు డూ దట్, సెన్సిటివిటీస్ మిస్ అవుతాయి. యా లైక్ ప్రభాస్ గారు ఫైట్స్ మనం చాలా చూస్తాం, ఇంకా రాబోయే సినిమాల్లో కూడా చాలా చూస్తాం. అసలు ఫైట్ చేయకుండా ఉన్న సినిమా ఏదైనా ఉందంటే ఇది తప్ప ఇంకోటి ఉండదు నాకు తెలిసి ఆయన కెరీర్ మొత్తంలో. సో and a character kuda who knows everything, like why would he fight with people, like he understands, like everything is a joke for him because you saw the film, so you know his character and everything. So that was the design for that. So I'm really loving the compliments I'm getting, and at the same time there's a bit of dissatisfaction also, to be frank about it. But the thing is, like ఫస్ట్ డే వాళ్ళు మాట్లాడిన మాటలకి మళ్ళీ వాళ్ళ తర్వాత మాట్లాడిన మాటలకి ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ దెమ్. రిలీజ్ అవ్వగానే లైక్ అందరం మాట్లాడుకునేది ఏంటంటే, దిస్ ఈస్ అ ఫిలిం వేర్ యూ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ విత్ హార్ట్. ద పీపుల్ హూ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ఇట్ ఆర్ లైక్, నాకు నా ఫ్రెండ్ కాల్ చేశాడు విజయవాడ నుంచి, వెరీ వెరీ రా పర్సన్, లైక్ సీన్ బిట్ ఆఫ్ లైఫ్, అండ్ ఆయనకి లైక్ ఏది కూడా పెద్దగా కదిలించదు. అండ్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ సెకండ్ హాఫ్, ఒక ఇన్సిడెంట్ సీన్ దగ్గర నుంచి హీ వాజ్ క్రయింగ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 15 minutes కంటిన్యూస్లీ అంటిల్ ద లాస్ట్ బాల్ రూమ్ సాంగ్ ఎండ్ వరకు. సో ఎమోషనల్గా అంత కదిలిస్తుంది సినిమా అనేది. లైక్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు డైరెక్ట్ దిస్ ఫిలిం అండ్ రైట్ దిస్ ఫిలిం. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ హ్యాపీ. ఇది నేను చాలా ఇంటర్వ్యూస్లో మీరు చెప్పింది విన్నానండి. యాక్చువల్గా ఇది లేడీస్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అని చెప్తూ వచ్చారు మీరు. అంటే ఎందుకు అలా అనిపించింది మీకు? ఫస్ట్ థింగ్ అండి, లైక్ ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ ద బాయ్స్, బట్ when like what I understood, like either from my mom or my wife or my other friends, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే, when a girl is in love, she gives her 100%. Like there is no boundaries of what she can give and what she can do for love అనేది. సో అది ఆ కనెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సినిమాలో ప్రేరణ క్యారెక్టర్కి అది క్లోజెస్ట్ ఉంటుంది. సో ఎవ్రీబడి విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ టు దాట్, అండ్ ద కైండ్ ఆఫ్ సాక్రిఫైజెస్ అ గర్ల్ కెన్ మేక్, అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ యాజ్ వెల్. వాళ్ళ రియల్ లైఫ్లో కానీ ఇక్కడ జరిగేవి కానీ దట్ అ వెరీ క్లోజ్ కనెక్ట్ టు దట్. సో వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నా ఫీలింగ్. రెండోది ఏంటంటే, మనం జస్ట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ లవ్, దిస్ ఫిలిం ఈజ్ నాట్ అబౌట్ ద రొమాంటిక్ లవ్ బిట్వీన్ ద బాయ్ అండ్ ద గర్ల్. ఇట్స్ అబౌట్ ద లవ్ విచ్ యూ హ్యావ్ ఆన్ యువర్ డ్రీమ్స్. మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకున్నా, లైక్ 1,00,000 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఈ అమ్మాయికి జాతకం ప్రాబ్లం రావచ్చు. రియల్ లైఫ్లో ఐ హవ్ సీన్ మెనీ లవ్ స్టోరీస్ విచ్ హ్యావ్ బీన్ బ్రోకెన్ బికాజ్ ఆ జాతకాలు సెట్ అవ్వట్లేదని, వేరేదాన్ని లైక్ మల్టిపుల్ రీజన్స్. వాళ్ళకి ఏదో జాబ్ చేయాలని ఉంటుంది, వేరే ఊరు వెళ్ళడానికి, దే హ్యావ్ దేర్ ఓన్ రెస్ట్రిక్షన్స్. బట్ ఇవన్నీ ఇఫ్ యూ లవ్ సంథింగ్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అనడానికి 100%. ఇఫ్ యూ గివ్ ఇన్ టు ఇట్, ఇట్ విల్ హ్యాపెన్ అనడానికి ఐ థాట్ లైక్ దే విల్ బీ ఏబుల్ టు మోర్ కనెక్ట్ టు దిస్ ఐడియా అనేది. సో దట్ వాజ్ మై మూవీ స్టార్టింగ్ లోనే చెప్పేశారు కదా, అంటే 99% ఈ జాతకాలు లేకపోతే న్యూమరాలజీ సంథింగ్ ఏవైనా సరే, కానీ ఎప్పుడు దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఫర్ 1% అనేది స్టార్టింగ్. ట్రూ, బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఫిలాసఫీ, అండ్
that philosophy is something which defined my life. Okay. The moment you think that everything is closed, something will open up for you. And నేను ఓన్లీ ఆస్ట్రాలజీ జాతకాలు నిజం అబద్ధం అనే క్వశ్చన్ వాళ్ళకి వదిలేద్దాం, లైక్ ఫర్ ద ఆడియన్స్ టు లైక్ ఇఫ్ దే లైక్ ఇట్ దే బిలీవ్ ఇట్, ఇఫ్ దే డోంట్ లైక్ ఇట్ దే డోంట్ బిలీవ్ ఇట్. బట్ ఇఫ్ యూ టేక్ ఎనీ సైన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ జస్ట్ 99% రైట్. ఆ 1% పాసిబిలిటీ లేకపోతే ఇట్ డజంట్ బికమ్ అ సైన్స్, ఇట్ బికమ్స్ హిస్టరీ. అయిపోయిందని బ్రాకెట్లో వేసి పడేస్తారు. లైక్ దేర్ వోంట్ బి ఎనీ క్యూరియాసిటీ ఫర్ యూ టు లుక్ ఫార్వర్డ్. Just like until carbon was invented, they thought like they have all the elements, they understood all the elements. After that only they came to know that we just know 1% of it and 99% is pending on it. Yes. So it just reversed it, and that was my idea of presenting that thing. బట్ మీ లైఫ్లో ఏమైనా అలా ఏదైనా జాతకం ముందే తెలిసి లేదు నేను ఫైట్ చేశాను దీనికోసం ఇది కుదిరింది అనేది ఏదైనా జరిగిందా? I have a really good experience, and like when I was making my first film, మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇవి ఎక్కువ నమ్ముతారు. సో లైక్ ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వీడు ఏమైపోతాడో తెలీదు, ఏంటో తెలీదు. ఎప్పుడు ఏ ఫంక్షన్ జరుగుతుందన్నా సరే నాకు టెన్షన్. రెండో రోజు నాకు 3-4 ఫోన్లు వస్తాయి. వాడు అది అయిపోయాడు రా, వాడు అది చేస్తాడు, వీడి ఇది అయిపోయాడు, వీడి ఇది చేస్తాడు, నువ్వేం చేస్తావు. నాకు ఫంక్షన్ అయితే నెక్స్ట్ 2 days నేను ఫోన్ ఆఫ్ చేసేసేటోండి. వీళ్ళు మళ్ళీ ఫోన్లు చేసి టార్చర్ చేస్తారని. సో లైక్ ఎవ్రీబడి ఈజ్ మై కజిన్స్ అండ్ ఎవ్రీబడి దేవర్ సెటిలింగ్ అప్ ఆర్ వాట్ ఎవర్. ఆ టైంలో లైక్ దే వాంటెడ్ మీ టు గో విజిట్ యాక్చువల్లీ అ పామిస్ట్. అంటే ఆ టైంకి నేను కథ మీద లైక్ ఐ నో అబౌట్ ది స్టోరీ అండ్ ఐవ్ రీసెర్చ్డ్ ఇట్ బికాజ్ కాదండి, జనరల్గా మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారంటేనే కొంచెం స్టార్ట్ అవుతుంది ఆ ముహూర్తం షాట్లని, ముహూర్తాలు పెట్టుకోవడాలు అవి. కానీ మీ విషయం రివర్స్లో మీరేమైపోతారో అని పేరెంట్స్కి వచ్చింది థాట్. ఓకే. సో వాళ్ళు ఒక ఆయన దగ్గర పంపించారు. నాకు అదే రోజు నాకు గోపిచంద్ గారితో సినిమా ఓకే అయింది. ఓహో. Like and what happened was I went and met him and he said that you cannot succeed in this field at all. So very like, and he's a very popular guy, like అప్పుడు సీఎం గారిని ఎవరన్నా కలవడానికి వచ్చాడు ఆయన. సో సమ్హౌ దే కుడ్ ఏబుల్ టు నాకు అర్థం కాలేదు పొద్దున్నే కదా నాకు ఈరోజు సినిమా ఓకే అయింది, లైక్ వై ఈజ్ ఈ సేయింగ్ దిస్ అని. ఓకే సార్ అని చెప్పేసి వచ్చేసాను నేను, అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్లీ 2-3 daysలో అనుకుంటాను దట్ వాట్ ఎవర్ వాజ్ ఓకేడ్ ఫర్ మీ ఫ్లిప్డ్. చేద్దాం అనుకునేది ఏదైతే ఉందో అదేదో కొంచెం టైం పట్టేటట్టుందో లేకపోతే కొంచెం ఆగిపోయేటట్టుందో అని, లైక్ దట్ టైమ్ ఐ వాజ్ లైక్ ఎందుకు ఇట్లా ఇది అని చెప్పాడు, ఇట్లా జరుగుతుంది. అండ్ ఇన్ లైఫ్ నాట్ ఓన్లీ మీ, ద పీపుల్ హూమ్ ఐ నో అబౌట్, వాళ్ళకి నచ్చిందే నమ్ముతారు ఏదైనా కూడా. సో ఐ డెంట్ బిలీవ్ దట్ గై, లైక్ ఓకే ఇది కాదు, ఇది ఇన్ని సంవత్సరాలు తెలిసిన తర్వాత ఆడెవడో చేయి చూసి మనకి ఏదో చెప్తే. సినిమా మీద లవ్ ఎక్కువ ఉంది మీకు? ట్రూ ఐ లవ్ సినిమా. అండ్ ఐ వాజ్ ఫైటింగ్ లైక్ అగైన్ ఇట్ టుక్ 2-3 months ఫర్ మీ టు గెట్ ఇన్ టు యూవీ క్రియేషన్స్. వేరే ప్రొడక్షన్లో చేయాల్సి ఉండింది, లైక్ ఐ కుడెంట్ ఏబుల్ టు అడ్జస్ట్ టు దేర్ సెన్సిబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లక్కీలీ అది ఎందుకు జరిగిందనంటే టు టేక్ మీ టు పీపుల్ హూమ్ ఐ లైక్ అండ్ హూమ్ ఐ లవ్ టు బీయింగ్ అరౌండ్ అనేది. సో దిస్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఈ ఆస్ట్రాలజీ పామిస్ట్రీలో. సో ఈ మూవీ చూసే ఉంటారా? మీకు ఎవరైతే చెప్పారో ఆయన డెఫినెట్గా ఆయనకి ఏమనిపిస్తుంది అసలు? నేను ఆయన ఇమాజిన్ చేసుకుంటున్నా. ఐ డోంట్ నో ఇదేని కాదండి, నేను ఐ బీన్ రీసెర్చింగ్ ఆన్ దిస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. 95% people they are just frauds. A 5% people I don't call them. కెరియర్ లాగా తీసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, మేబీ నాలెడ్జ్ లేకపోయినా కూడా. మిగతా ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే దే సర్ప్రైజ్ మీ విత్ ద థింగ్స్ విచ్ నో బడీ నోస్. లైక్ ఈ సినిమా కోసం నేను కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటే లైక్ నాకు తప్ప ఎవరికి తెలియని విషయాలు నాకు చెప్పారు. లైక్ ఐ కాంట్ అండర్స్టాండ్ హౌ ఇస్ దాట్ పాసిబుల్ అనేది. సో ఆ ఆసిలేషన్ బిట్వీన్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఈజ్ ఇట్ రాంగ్ అనే దాని మధ్యలో జరిగే కథే ఇది. లైక్ వీ కెన్ సమ్హౌ ఫిట్ ఇన్ రాధే శ్యామ్ ఇన్ బిట్వీన్ దట్. జనరల్గా ఏ స్టోరీ అయినా రాయాలనుకున్నప్పుడు ఒక చిన్న లైన్, ఒక థాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అసలు ఈ పామిస్ట్రీనే తీసుకుని డెవలప్ చేద్దాము అనేది ఎలా వచ్చింది? నా గురువు గారిదండి, అదే చంద్రశేఖర్ రెడ్డి గారిది. సో వెన్ ఐ వాజ్ అసిస్టింగ్ హిమ్, హీ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిలిం, ఈ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ ఏదైతే ఉందో. And ఆ టైంకి ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ ఫిలిమ్స్ ఆల్సో. సో వీ బోత్ కొలాబరేటెడ్ అండ్ వీ స్టార్ట్ లైక్ మల్టిపుల్ వర్షన్స్ రాసాం. వేరే రైటర్స్ తోటి వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యాం. బట్ సమ్హౌ ఇట్ డింట్ మెటీరియలైజ్. లైక్ అంటే యూ వోంట్ బిలీవ్ వీ జస్ట్ సాట్ ఆన్ ది స్క్రిప్ట్ ఫర్ లైక్ 3-4 years. ఆయన అయితే ఇంకా ఎక్కువ చేశారు. లైక్ 3-4 years? యా
సో అండ్ వీ కుడెంట్ ఏబుల్ టు క్రాక్ ద ఫిలిం. మూవీ జర్నీయే కష్టం అనుకుంటే మీరు రాయడానికి 3-4 Yeah. ఇయర్స్. అప్పుడు లైక్ వెన్ ఐ వాజ్ అప్పుడే, అసిస్టింగ్ హిమ్, yeah. దెన్ హీ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ హీ లెఫ్ట్ ఇట్. బట్ ఈ కథ పాయింట్ ఏదైతుందో ఇట్ చేంజ్డ్ మై బ్రెయిన్ స్ట్రక్చర్ అ బిట్ వెన్ ఐ వాజ్ రీసెర్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కుడెంట్ ఏబుల్ టు లీవ్ దట్ ఐడియా. సో జిల్ అయిపోయిన తర్వాత ఐ వెంట్ టు హిమ్ అండ్ ఐ సెడ్ సార్ ఐ వాంటెడ్ టు డూ దట్ ఫిలిం, నాకు ఇస్తారా కదా అని, ఆ పాయింట్ నాకు ఇస్తారా అని అంటే చాలా రోజులు నేను వేస్ట్ చేసాను, మళ్ళీ నువ్వు వేస్ట్ చేసుకుంటావా ఎందుకు, కమర్షియల్ జోన్లో ఉన్నావు కదా అది ఇది అని అంటే, లేదు సార్ దిస్ ఈస్ అ కమర్షియల్ పాయింట్, ఐ వాంట్ టు డూ ఇట్ అని అంటే లైక్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే ఐ వాంట్ టు డూ అ లవ్ స్టోరీ ఆన్ ఇట్ సార్ అన్న. అండ్ హీ వాజ్ సర్ప్రైజ్ లైక్ ఈ కథను నువ్వు లవ్ స్టోరీలో ఎలా చేస్తావు, నాకు థాటే కాంట్రాస్టింగ్గా ఉంది, లైక్ వై నాట్ గో హెడ్ అని చెప్పి ఆయన ఇచ్చారు. సో ఆఫ్టర్ దాట్ థింగ్స్ మెటీరియలైజ్డ్ అండ్ యా లవ్ ఇస్ ద మూవీ ఆన్సర్. అయిపోయాక ఆయన నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటండి? అంటే ఆయన కొంచెం సర్ప్రైజ్ అయ్యారు కదా, He లవ్ saw, స్టోరీ like, క్లబ్ చేద్దాం అనుకున్నా. నేను కథ అంతా రాసేసిన తర్వాత ఫస్ట్ నెరేట్ చేసింది ఆయనకి, ఓహో. సినిమా మొత్తం చేసిన తర్వాత ఫస్ట్ చూపించింది కూడా ఆయనకి. Oh, okay. అండ్ హీ వాజ్ రియలీ హ్యాపీ అబౌట్ వాట్ ఐ డిడ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యా హీ వాజ్ సజెస్టింగ్ సర్టన్ థింగ్స్ అండ్ ఆల్ దాట్. లైక్ హీఈస్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ మై ప్రాజెక్ట్స్, లైక్ ద ఐడియా లెవెల్ నుంచి ఎగ్జిక్యూషన్ లెవెల్ వరకు. అండ్ ఈ సినిమాలో షిప్ ఎపిసోడ్కి సంబంధించి డిస్కషన్ చేసినప్పుడు లైక్ హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ వ్యాలిడ్ పాయింట్స్ ఇన్ టు ఇట్ అండ్ ఆల్ దట్. సో యా ఈ స్టోరీ తీసుకువెళ్ళి నరేట్ చేసినప్పుడు ఈ మూవీలో ఉన్న హీరోకి, హీరోయిన్కి, అదర్ ఆర్టిస్టులకి ఎక్కువ ఎక్సైట్ అయిపోయింది ఎవరు? వావ్ చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎక్సైట్మెంట్ లెవెల్ ఇస్ లైక్ వెరీ చైల్డ్ లైక్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. హీల్ బి జంపింగ్ అరౌండ్ అండ్ రన్నింగ్ అరౌండ్ ఆయనకి ఏదైనా నచ్చితే. ఓకే. మొన్న ప్రెస్ మీట్లో ఏదో ఆయన చెప్పేంత వరకు నాకు అర్థం కాలే, ఇది పామిస్ట్ అంటే నేను నమ్మను, ఆ కథ చెప్తానంటున్నాడు, సర్లే బాగోదు పాపం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది విందామని చెప్పి కూర్చున్నారంట ఆయన. సో ఆఫ్టర్ స్లోలీ హీ స్టార్టెడ్ లిస్టింగ్ టు ఇట్, హీ స్టార్టెడ్ లైకింగ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంటర్వెల్కి హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ క్లైమాక్స్ అయ్యేటప్పటికి నెరేట్ చేసినప్పటికి లైక్ డార్లింగ్ నేను ఈ సినిమా చేస్తున్నాను, యూ కెన్ స్టార్ట్ వర్క్ ఆన్ ఇట్ అని. అండ్ హీ లిసన్స్ టు హిస్ స్క్రిప్ట్స్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, లైక్ 8-9 పీపుల్ ఉంటారు, ఆల్మోస్ట్ ఒక 10 మంది ఒక ఏమంటారు, యా ఒక రాజకోట్లో ఉన్నట్టు ఉంటుంది. యూ హ్యావ్ టు సిట్ సెంటర్ అండ్ యూ హ్యావ్ టు నరేట్ ఆల్ దట్ అండ్ ఎవ్రీబడి వర్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ దట్. And yeah, like without any glitches or anything, it was just okayed it. అక్కడికక్కడ అది ఓకే అయింది. అండ్ యా ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్. అంటే మీ కాన్ఫిడెన్స్ ఎక్కడ కొంచెం కూడా కరెక్ట్ అందరూ అంటున్నారు కదా, అంటే లవ్ స్టోరీని తీసుకువెళ్ళి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ని మళ్ళీ ఇలా చూపించడం అని అందరికీ వచ్చిందా డౌట్ స్టార్ట్ అయింది కదా, మీకు ఎక్కడైనా కొంచెం అనిపించిందా? లేదండి, అంటే ఫస్ట్ థింగ్ యాజ్ అ డైరెక్టర్, if somebody wants to narrate a new story, తనకి ఇమ్మీడియట్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎవరు ఉంటారంటే ప్రొడ్యూసర్స్ అండ్ హీరో. ఇఫ్ హీరో ఈజ్ బిలీవింగ్ విత్ సో మచ్ ఆఫ్ ఇమేజ్ విత్ హిమ్, అంత బ్యాగేజ్ పెట్టుకొని ఆయన ఒక కథ ఓకే చేశారంటే డెఫినెట్గా ఆయన విల్ నాట్ బి ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ టు టేక్ జస్ట్ ఓకే ఎనీథింగ్. అండ్ ప్రొడ్యూసర్స్ అన్ని కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ఆల్రెడీ అయ్యారంటే వాళ్ళు కూడా 100 ఆలోచించుకొని ఉంటారు. So my immediate thing would be to satisfy my actor and my producers who had the belief in me. So we have to keep working on that. And kada anedi edaithe untodo like only writers or people in the film industry like us might understand, like once you crave to say a story, you'll do it somehow. So daniki ups and downs untai, avi untai like ఈ సినిమా జర్నీ కూడా ఇట్స్ అ వార్ బిట్వీన్ లవ్ అండ్ డెస్టినీ. సో పాండమిక్స్ వచ్చినాయి, సినిమాలు పోస్ట్పోన్ అయింది, అండ్ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ కోవిడ్ అండ్ లైక్ మీకు ఛాలెంజెస్ ఉన్నాయి. మూవీ రిలీజ్ వరకు స్టిల్ ఆ ఛాలెంజెస్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఉన్నాయా? ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి కదా మీరు. నో, లైక్ పీపుల్ హూ ఆర్ లైకింగ్ ఇట్ ప్రెటీ మచ్, అండ్ some people are dissatisfied saying that there are no fights in the film. అంటే లైక్ ఎంత పెద్ద ఫిల్మ్ కైనా ఆ డిసాటిస్ఫాక్షన్ ఉండే పర్సెంట్ మీరు ఎలా అయితే 99% I want to clarify them in this movie, అదే in this interview. మనం కథ మొత్తం ప్రేమ చాలా గొప్పదని చెప్తున్నాం. ప్రేమ గొప్పదని చెప్పినప్పుడు అందులో ఫైట్ పెడితే లైక్ దే వోంట్ బి దట్ ఎసెన్స్, ఆ ఫ్లేవర్. లైక్ ఇఫ్ లైక్ we are just talking about love, and towards the end we are saying that how love can inspire people to do things which they believe they cannot do. So దీన్ని పెట్టుకునేటప్పుడు we shouldn't spoil the story or the essence of it.
లైక్ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్, పీపుల్ ఆర్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే వాళ్ళ మెసేజెస్ కానీ అది కానీ లైక్ రియల్లీ హార్ట్ వార్మింగ్. నార్మల్లీ లైక్ ఫ్యాన్స్ వాళ్ళు ప్రభాస్ గారు ఫ్యాన్స్ లైక్ సమ్హౌ దే గాట్ మై నంబర్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఐ డోంట్ రెస్పాండ్ టు థింగ్స్ లైక్ నౌ, లైక్ ఐ వాంటెడ్లీ రెస్పాండింగ్ టు దెమ్ లైక్ బికాస్ ద లవ్ దే ఆర్ షోయింగ్ టువర్డ్స్ ద ఫిల్మ్. ఆ సీన్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది, ఇది జరుగుతున్నప్పుడు నా లైఫ్లో అనిపించింది. అండ్ ద అదర్ డే లైక్ మీటింగ్ స్వప్నిక వాజ్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. అమ్మాయి కూడా యాక్సిడెంట్లో రెండు చేతులు పోయింది. అది అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అన్నయ్య ఇదేదో నా కోసం చేసినట్టు అనిపించింది అది అంటే. అండ్ ఇట్స్ ఇనఫ్ లైక్ ఫర్ అ ఫిలిం అట్లీస్ట్ ఇఫ్ ఇట్ కెన్ ఇట్ వోంట్ చేంజ్ పీపుల్ డెఫినెట్లీ. అలాంటి వాళ్ళు వచ్చి మీట్ అయినప్పుడు ఇంకా మీకు కనెక్టింగ్ అనిపిస్తుంది ఒక సీడ్ పడినా సరే ఇట్ మేక్స్ సెన్స్ ఇన్ లైఫ్. యా. అండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సీన్ దగ్గర మీరు ఎలా అయితే గాలి నీరు అన్ని చూపించారు, అగ్ని, లాస్ట్ సీన్ లో అంటే ఆ కనెక్షన్ ఏదైనా పెట్టాలని అలా చూపించారా? వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ పంచభూతాల ప్రెజెన్స్ అనేది చూపించాలనేది ఐడియా అండి. ఆ లెక్క అందరూ లైక్ ఆ 360 షాట్ అమేజింగ్గా ఉందనంటే ఆ షాట్ నేను మా కెమెరామ్యాన్కి నరేట్ చేసినప్పుడు లైక్ హీ వాజ్ ఆల్సో వెరీ ఇన్స్పైర్డ్. లేదు ఇది బాగుంది, ఇది భలే చేద్దామని. అండ్ ముంబై నుంచి టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఆ పెద్ద రిగ్ తయారు చేయాల్సి వచ్చింది దానికోసం. లైక్ రెగ్యులర్గా మనకున్నే క్రెయిన్స్ కానీ అవి కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ దాట్. సో హీ మేడ్ అ రిగ్ లైక్ అది ఒక కూర్చొని కార్పెంటర్ ఒక 100 మంది కూర్చొని చేసి ఎగ్జాక్ట్లీ జైంట్ వీల్ లా చేసి మ్యాట్స్ పెట్టి అది పెట్టి. అండ్ ఇట్ వాజ్ రిస్కీ ఫర్ ద యాక్టర్స్ ఆల్సో. వాళ్ళు బయటకు వచ్చి అట్లా ఉండాలి అండ్ బ్యాలెన్స్ ఆఫ్ అయిపోతూ ఉండేది. కొంచెం ఇటైతే కెమెరా తగులుతుంది, ఇటైతే కెమెరా తగులుతుంది. వాళ్ళకి మాకైతే చూడడానికి చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది కానీ చాలా రిస్క్ ఉంటుంది. ప్రభాస్ గారు వాజ్ ఆన్ దట్ ఆ రోప్ అది ఏదైతే ఉందో అది లైక్ ఇట్ యూస్ టు స్క్వీజ్ హిమ్ బట్ హిస్ అ లవ్లీ పర్సన్ దాన్ని చేయడానికి. సో దాంట్లో చూపిద్దాం అనుకుంది ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ప్రెజెన్స్ కలిసినప్పుడే ఈ పంచభూతాలు అనే ప్రెజెన్స్ ఇద్దాం అనేది. అండ్ ఇఫ్ యూ సీ ద షార్ట్ యుల్ సీ ద వాటర్, you'll see the sky, you'll see the breeze going through the hair. అమ్మాయికి మొత్తం ఇవన్నీ దాంట్లో ఏంటంటే వాళ్ళ వెళ్తూ ఉంటే ఆ ట్రైన్ వీల్స్ దగ్గర కూడా ఒక చిన్న స్పార్క్ కనిపిస్తుంది. సో వీ ఎస్టాబ్లిష్డ్ ఆల్ దీస్ 5 elements in this scene and hero has to fight those same 5 elements to get back to the girl in the climax. సో ఆ షిప్లో జరిగే ఎపిసోడ్స్ కానీ లైక్ ఇఫ్ యూ సీ there's an earthquake, there's a explosion and there's a thunder and obviously water and rain and all that, like all these elements were there. like సో మనం ఏదైనా సాధించాలనుకున్నట్టయితే లైక్ వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ ఆబ్స్టికల్స్. నేచర్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. అండ్ ఎస్, సో దట్ వాస్ ద ఇంటెన్షన్ ఫర్ దాట్. ఆర్చరీ గర్ల్ని అంటే ఇన్స్పైర్ చేసే అంటే జనాల్ని ఇన్స్పైర్ చేసే ఉద్దేశంలో తీసుకొచ్చిన క్యారెక్టరా అసలు ఎలా అండి? అది ఎలా తీసుకున్నారు మీరు? సో యాక్చువల్లీ అది కూడా there's a real life stories and like I wanted to have a girl and I wanted to connect this film more to the girls like because sisters అవ్వచ్చు, నా కజిన్స్ అవ్వచ్చు, లైక్ నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా లైక్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ దే హ్యావ్ దేర్ రీజన్స్ టు స్టిక్ టు దేర్ ప్రాబ్లమ్స్. సో వన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ దట్ బౌండరీ లైన్ లైక్ దేర్ ఇస్ నథింగ్ స్టాపింగ్ యూ అనేది ఏదైతే ఉంటుందో లైక్ మాట్లాడుకునేటప్పుడు మనం చెప్తూ ఉంటాం దాన్ని సినిమాలో పెడితే ఏంటని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఒక షూటర్ ఒక ఆయన ఉన్నారండి, ఈజ్ అ వెరీ గుడ్ షూటర్ అండ్ హీ గాట్ సెలెక్టెడ్ టు ఒలింపిక్స్ అండ్ హీ లాస్ట్ హిజ్ హ్యాండ్. ఓకే. ఒలింపిక్స్కి వెళ్ళలేకపోయాడు. దాని తర్వాత ఎవ్రీబడి డిసప్పాయింటెడ్ హిమ్ అండ్ హీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇట్ విత్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ హీ వన్ పారాలింపిక్స్. సో ఇవి ఇట్లాంటి ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో రియల్ లైఫ్లో చాలా చాలా నాకు తెలిసినవన్నీ ఉన్నాయి. సో దాట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ యాజ్ అ స్టోరీ. ఒక అమ్మాయిని పెట్టి అమ్మాయి లూజ్ అయ్యింది అండ్ క్రక్స్ ఆఫ్ ద ఫిలింలో ఆ అమ్మాయి చెప్పే డైలాగ్స్ కానీ సెకండ్ హాఫ్లో దట్ మేక్స్ మోర్ సెన్స్ టు ద ఎంటైర్ ఫిలిం. లైక్ సో దట్ వాజ్ ద ఇంటెన్షన్ లైక్ అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి కానీ ఇన్స్పిరేషన్. యా. అండ్ తమన్ గారిని ఇన్వాల్వ్ చేయడం ఇదంతా మీకు ఎంత హెల్ప్ అయిందండి? అంటే ఐ థింక్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ రాధే శ్యామ్ వుడ్ బి తమన్ గారు అండి. రైట్ నౌ లైక్ హీ హాస్ బి లైక్ ఈజ్ ఐఎమ్ వెరీ మచ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ సో మచ్ బికాజ్ కథ రాసుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ మీద ఎక్కడెక్కడైతే ట్రిగర్ అవుతామో అన్ని పాయింట్స్ ఏవైతే ఉంటాయో I think he was the only person who understood me 100%. Maybe 99%. I shouldn't use 100%. చాలా ఇంపార్టెంట్ కదండి. Yeah.
సో కంప్లీట్ పిన్ పాయింట్ బిగినింగ్ నుంచి లైక్ వేరెవర్ ఐ ఫెల్ట్ ఐ నీడెడ్ హైస్, వేరెవర్ ఐ ఫెల్ట్ ఐ నీడెడ్ లోస్, అవన్నీ కూడా ఆయన అర్థం చేసుకున్న విధానం, ఆయన ఇంటర్ప్రిటేషన్ కానీ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఆయన కొన్ని పోర్షన్స్లోనే ఆయన ఇచ్చిన మ్యూజిక్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ వాజ్ లైక్ సెకండ్ హాఫ్లో ఓకే ఇప్పుడు ఇక్కడ వరకు నేను ఈ ఎమోషన్ ఇదంతా చెప్పేశాను, ఐ నీడ్ టు స్టార్ట్ సంథింగ్ రైట్ నౌ, బట్ ఒక 2 సీన్ల తర్వాత స్టార్ట్ అవుతుంది, అక్కడ ఏం చేయాలి అని నా మైండ్లో ఆలోచన ఉండేది. అండ్ హీ అండర్స్టూడ్ దట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ ఎమోషన్ ఇట్లా ఎండ్ అవుతుంది అనేది. మ్యూజిక్ తోటి హీ స్టార్టెడ్ స్టోరీ. When the girl in the second half, she reads hero's diary and she leaves it aside. హీరో వచ్చి ఒక చూడగానే ఒకసారి చిన్న చేంజ్ ఓవర్ వస్తుంది. అంటే లైక్ ఓకే ఏంటి అంటే హీరో ఎందుకంత సీరియస్గా చూసాడు ఈ బుక్ని, ఏముంది ఈ అమ్మాయి ఏం చూసేసి అనేది ఏదైతే ఉంటుందో అట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ హిజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ లైక్ ఆన్ అ నెక్స్ట్ లెవెల్. అండ్ హీ ఆల్సో ఐ థింక్ ఐ డోంట్ నో హిస్ పర్సనల్ లైఫ్ ఆర్ ఎనీథింగ్, బట్ he's somebody who saw life more than rest of the people. So and his music talks all that. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎంతోమంది రివ్యూస్ మీకు పంపించారు, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీకు కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. అవుట్ సైడర్స్ నుంచి వచ్చిన ఒక కాంప్లిమెంట్ అండ్ మీకు క్లోజ్ సర్కిల్లో వచ్చిన ఒక కాంప్లిమెంట్. చంద్రబోస్ గారు కాల్ చేశారండి మొన్న. హీఈస్ మై ఫేవరెట్ లిరిసిస్ట్, ఐ హ్యావెంట్ మెట్ హిమ్ ఆర్ ఎనీథింగ్. హీ మెసేజ్డ్ మీ దిస్ ఇస్ చంద్రబోస్ అని అంటే ఫోన్ చేసి సార్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారే కదండి అని అంటే అవును నేనే మాట్లాడుతున్నా అది అని. అండ్ హీ స్పోక్ ఫర్ లైక్ 5-10 minutes అబౌట్ ద ఫిలిం, వాట్ హీ లైక్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో ద బెస్ట్ వర్డ్ హీ సెడ్ ఈజ్ లైక్ ఒక సినిమాలో భావుకథ చూసి ఎన్ని రోజులు అయిందండి, లైక్ ఐ రియలీ లవ్డ్ ద ఫిలిం అది ఇదని. క్లైమాక్స్లో అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటాయి చూడండి, ఆ అమ్మాయి టియర్ డ్రాప్ ట్రాన్సిషన్ ఇన్ టు జెల్లీ ఫిష్ అండ్ ఎవ్రీథింగ్. సో హీ రియలీ లవ్డ్ ఇట్. సో దట్ వాజ్ లైక్ భావుకథ సినిమాలు చూసి చాలా రోజులు అయిందన్నమాట, నాకు అది కొంచెం బాగా అనిపించిందండి. అండ్ ఇట్ లిఫ్టెడ్ మై స్పిరిట్స్ అప్ మోర్. అండ్ హీ సెడ్ సమ్ రియల్లీ ఎంకరేజింగ్ వర్డ్స్. అండ్ యా దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ నాకు లైక్ ఇందాక చెప్పినట్టు లైక్ పీపుల్ హూ ఆర్ అబౌవ్ 50-60 అండ్ ద వే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం అండ్ ద వే దే ఆర్ కంగ్రాచులేటింగ్, like it's very overwhelming feeling. So yeah, thanks for your time and thank you. wishing you more and more success. Thank you so much. Thank you.